అయ్యా అన్నా కాత మారన్నా నీకో దండమన్నా అని అటు వైసీపీ లీడర్లు వైసీపీ అభిమానులు చేతులెత్తి దండమెట్టి మరి అడుక్కుంటున్నారు. కానీ జగనన్న మాత్రం అస్సలు మారడం లేదు. చూస్తూనే 2025 గడిచిపోనది. ఆ మడిచి ఎప్పుడు మారతాడో ఏటో రోజు రోజుకు పిచ్చి ముదిరిపోతున్నది. ఇట్లాగైతే కట్టమే అని కన్నీళ్ళు ఎట్టుకుంటున్నారు వైసీపీని నమ్ముకున్న నాయకులు. ఇప్పుడు విజయం ఏంటంటే జీవితంలో ఒక్కసారి ఎదురు దెబ్బ తింటే ఎట్టండి మడిసైనా మారిపోతాడు. అందులోనూ రాజకీయాల్లో ఒక్కసారి తేడా కొట్టిందంటే నాయకుడైనా సరే పార్టీ అయినా సరే మళ్ళీ ఆ తప్పులు చేయాలంటే భయపడుతుంటారు. కానీ అదేం దిక్కుమాలిన రోగం అయ్యాట కానీ జగనన్నలో మాత్రం అతన్ని మార్పేటి కనిపించడం లేదు. 2025లో మొత్తం జగనన్న ప్రజా పోరాటాల పేరుతో ప్రజల మీద పోరాటం చేశాడు. పరామర్శల పేరుతో జనాన్ని హింసించాడు. సొంత లీడర్లనే జైలు పంపించాడు. శవాల మీద పేలాలు ఏరుకున్నాడు. రప్ప అంటూ రాక్షస రాజకీయం చేయాలని చూశాడు. ఇట్టా ప్యాలెస్ లో పసిపతిలో మారిపోయి పాగబట్టి బుసలు పడుతున్నాడు అన్నయ్య. 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయింది ఓ పార్టీ అంటే అరే మనం ఎక్కడ తప్పు చేసామని ఎట్టాంటోళ్ళైనా సరే 1-10 సార్లు ఆలోచిస్తారు. కానీ జగనన్న మాత్రం అట్లాంటి ఏది చేయడం లేదు. అయితే ఈవీఎంలో మాయా అంటాడు, లేకపోతే ప్రజలు తనను మోసం చేశారా అంటాడు. తాను మాత్రం ఎట్లాంటి తప్పు చేయలేదన్నట్టు మాట్లాడుతున్నాడు. మళ్ళీ అధికారంలోకి వస్తానని సిగ్గు లేకుండా చెబుతున్నాడు. అసలు అన్నబుర్రలో మెదడుందో మైదాపిండి ముద్ద కట్టి పెట్టారో కానీ 5 ఏళ్ళు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని సాగనాగించావు, అందుకే ప్రజలు ఓడించారనే విషయం మాత్రం అర్థం కావడం లేదు ఆయన గురికి. పైగా జగనన్న జగమొండి అంటున్నారు వైసీపీ వాళ్ళు కొంతమంది. ఆ మొండితనం ఇంట్లో తల్లి చెల్లాయి మీద చూపిస్తే నడుస్తుందేమో కానీ ప్రజల మీద చూపిస్తే పీకి బాగా పెట్టేస్తారు. మొండితనానికి పోతే వైసీపీకి మిగిలేదు చివరికి మొండిగోడలే అని జగనన్నకు అర్థం కావడం లేదు. ఆ సంకలో జగ్గట్ట సజ్జలను తనితరి మేయండి పా నాయకులంతా నెత్తి నోరు బాదుకొని చెబుతున్నా ఏరుకొని మరి జగనన్న ఆయన పక్కనే ఎట్టుకుంటున్నాడు. ఆ దెబ్బతో ఎమ్మెల్సీలు నాయకులు పార్టీని ఒగ్గే జరుపుతున్నారు. ఉంటే ఉంటారు పోతే పోతారు అన్నట్టుంది ఎవరు. ఎవరు పోయినా తన మొహం చూసి ఓటేస్తారు అనుకుంటున్నాడు జగనన్న. కానీ అన్నను చూస్తే భయపడి పారిపోతారు కానీ ఓట్లేసే రోజులు ఇప్పుడు లేవు. ప్రజల్లోకి వస్తాను ఆ పోరాటం ఈ పోరాటం అని చెప్పి కార్యకర్తల్ని నాయకుల్ని రోడ్డు మీదకి తోలి తాను మాత్రం బెంగళూరు ప్యాలెస్ లో తొంగుంటున్నాడు. అసెంబ్లీకి కూడా వెళ్ళాలని మారం చేస్తున్నాడు. మొత్తానికి 2026తో తేలిపోబోతుంది జగనన్న భవిష్యత్ ఏటో, ఆ వైసీపీ భవిష్యత్ ఏటో.